సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ధూల్పేటలో ఉన్నాం. సో ధూల్పేటలో ఎక్కడ ఉంటాం, శ్రీ గణేష్ సింగ్ కళాకారు. సో మా అన్న పేరు అయితే తెలియదు అంటే ఎవరు లేదు. చాలా యూనిక్ అంటే చాలా యూనిక్గా చేస్తారు గణేష్లు అయితే. మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, చాలా బడా గణేష్ అనమాట. చాలా పెద్ద గణేశుడు చూసుకోవచ్చు. నా చేతులు పెట్టినా నా చేతిలో మించి ఉండిపోయింది మన గణేష్ అయితే. మన గణేషునికి జ్యువెలరీ వర్క్ కావచ్చు, మన గణేషునికి తొండం చూసుకోవచ్చు. మన తొండం పైన ఎక్స్పెషల్ ఏంటంటే ఇగో మన అమ్మవాళ్ళ విగ్రహాలు అనమాట. మన దేవుడు మేబీ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా లక్ష్మీ దేవత సో విగ్రహాలు. సో జ్యువెలరీ వర్క్ అయితే చాలా నిండుగా ఉంది, చాలా అంటే చాలా నిండుగా ఉంది. జ్యువెలరీ వర్క్ తోట చాలా అట్రాక్టివ్గా వచ్చిండు మన గణేష్ అయితే. ఈసారి వెంకటేశ్వర స్వామి అవతారం అనమాట. చూసుకోవచ్చు, ఆడ నామం చూసుకోవచ్చు, సైడ్లకు చెవుల పైన చూసుకోవచ్చు. జ్యువెలరీ వర్క్ తోటే మన గణేష్ చాలా యూనిక్గా కనిపిస్తుంది. భారీ ఇక్కడ చూసుకోవచ్చు, భారీ ఏమంటారు మన మాల, భారీ మాల ఉంది. మన భారీ చేతి ఉంది, చేతి చూసుకోవచ్చు. ఇదనమాట చాలా యూనిక్. ఈ షెడ్లోనే ఇదే చాలా పెద్ద గణేష్ అనమాట. చూసుకోవచ్చు. ఒకసారి మొత్తం షూట్ చేయి పై నుంచి కింద. సో ఇంకా కొద్దిగా యూనిక్గా చూద్దాం ఇక్కడ ముంబై టైప్లో. సో అక్కడ మన బొజ్జ గణపతి దర్శనం ఇస్తుండే. ఇక్కడ ముంబై టైప్లో ఇక్కడ చూసుకోవచ్చు రామ్లాల్. సో మన హనుమంతుడు రైట్ సైడ్లో. మన గణేష్ అయితే ముంబై టైప్లో సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండే అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము మన గణేషునికి అయితే పిఓపి అయితే కాదు. సో కాలే హ్యాండ్ వర్క్తో చేసి పంచ అనమాట. ఒక షాల్వా కూడా పైకి వెళ్ళి అయితే పిఓపి కాదు, అది మొత్తం హ్యాండ్ వర్క్ తోటే. మన పైన ముక్కు పైన చూసుకోవచ్చు. ముక్కు పైన అయితే మనకు కుందన్ వర్క్ అంటారు. సో కొందరు అయితే కలకత్తా వర్క్ కూడా అంటారు. సో కలకత్తా వర్క్ తోటి అయితే మన గణేష్ అయితే చాలా అట్రాక్టివ్గా వచ్చిండు. మేబీ మన గణేషుడు బ్యాక్గ్రౌండ్ చూస్తే సూర్య బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మేబీ 22 ఫీట్స్ అయితే ఉంటాడు మన గణేష్ అయితే. సో మొత్తం షూట్ చేయ ఒకసారి మన గణేష్ని పైకి వెళ్ళి కిందకి చూపి. సో మన హనుమాన్ చూడొచ్చు, 6 ప్యాక్ తోటి ఉండు రైట్ సైడ్లో. సో ఇక్కడ చూద్దాం నాకు కొద్దిగా సైడ్ జరుగు. ఇక్కడ చూసుకోవచ్చు చాలా యూనిక్గా ఉండు మన గణేశుడు. కింద చూస్తే అయితే గరుడ పక్షి. సో గరుడ మహారాజ్ అంటారు. సో మన గరుడ మహారాజ్ పైన స్టాండింగ్ పొజిషన్లో మన గణేశుడు అయితే ముంబై టైప్లో ఉండు. మన చేతిలో చూసుకుంటే అయితే విష్ణు చక్రం ఉంది. సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే సూర్య బ్యాక్గ్రౌండ్. మేబీ 20 ఫీట్స్ అయితే ఉంటుంది మన గణేష్ అయితే. సో ముక్కు పైన కూడా మన తొండం పైన చూసుకోవచ్చు కుందన్ వర్క్ అనమాట. జూమ్ కొట్టి చూస్తే క్లారిటీగా అవుపిస్తుంది మనకు కుందన్ వర్క్ తోటే మనకు చాలా అట్రాక్టివ్గా వచ్చింది మన గణేష్ అయితే. మన గణేష్ చూసుకున్నట్లయితే ఇక్కడ పిఓపి కాదు, పంచ అనమాట, హ్యాండ్ వర్క్ ఇదంతా. సో ఇక్కడ చేతులు చూసుకోవచ్చు షాల్వా స్టాండింగ్ పొజిషన్ మహారాజ్ టైప్లో. సో ఇట్లా మేబీ మన త్రిశూలం ఇక్కడ సంథింగ్ వస్తుంది మనకు ఆయుధాలు అయితే. సో మొత్తం ఒకసారి షూట్ చేయి. చూసుకో చాలా అట్రాక్టివ్గా ఉంది మన కింద గరుడ మహారాజు కూడా చాలా జ్యువెలరీ వర్క్ కానీ కిరీటం కానీ చూసుకోవచ్చు. చూడండి కదా చాలా అట్రాక్టివ్ ఉంది మన గణేష్ అయితే. సో ఇక్కడ కొద్దిగా ఇక్కడ వద్దాం. సో ఇక్కడ చూద్దాం. సో మన గణేష్ అయితే చాలా హైట్ ఎక్కువ ఉంది మన గణేష్. బ్యాక్గ్రౌండ్ కూడా చూపి వెనకైతే బ్యాక్గ్రౌండ్ తోటి మేబీ 25, 28, 30 కూడా ఉండొచ్చు మేబీ అయితే కొద్దిగా. సో మన గణేశుడు ఇక్కడ కూడా మన ఏమంటే వెంకటేశ్వర స్వామి అవతారంలో ఇక్కడ చూస్తే సిద్ధి వృద్ధి అనమాట అమ్మవార్లు. పక్కన అమ్మవారు షూట్ చేయి. మన గణేశునికి పక్కన అమ్మవార్లు అయితే వచ్చారు. సో ఈసారి మన గణేష్ అయితే 4 చేతులతో దర్శనమిస్తుండు. చాలా భారీగా ఉండు మేబీ ముంబై టైప్లో. సో మన గణేశుడికి కుందన్ వర్క్ వచ్చింది అట్నే ముక్కు పైన కానీ కిరీటం పైన కానీ చెవుల పైన కానీ చెవుల పక్కన కానీ. సో కిరీటం వరకు మొత్తం కుందన్ వర్క్ అనమాట. కుందన్ వర్క్ తోటి చాలా అట్రాక్టివ్గా కొడుతుంది మన గణేశుడు. సో ఇక్కడ కొద్దిగా ముంగడికి వద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు పువ్వు పేరు ఏం పేరు, కమలం పువ్వు పైన మన గణేశుడు బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. 4 చేతులతో మనకు దర్శనమిస్తుండు. గోల్డ్ వర్క్ కానీ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. పెండింగ్ వర్క్ కూడా ఏం పెండింగ్ లేకుండా మీకు గణేష్ బుక్ చేసుకుని గణేష్ ఇచ్చేస్తారు. అంత విధంగా తయారు చేసారు. మేము మన గణేశుడు 20-22 ఉంటాడు ఒక ఫీట్స్ అయితే. సో మొత్తం చూపి ఒకసారి దూరం వెళ్ళి. ఓకే ఇక్కడ చూద్దాం.
సేమ్ ఇక్కడ కూడా మన గణేశుడు బొజ్జ కనపయ్య సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. ఇక్కడ చూపి, ఇక్కడ చూసినట్లయితే చిన్న ముష్కరాజు మనకి ఈ గణేశుడు కూడా మొత్తం గోల్డ్ వర్క్ కానీ మన జ్యువెలరీ వర్క్ కానీ మొత్తం అయిపోయింది. మన తొండం పైన కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే వర్క్ అయితే కాలేదు, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా భారీగా ఉండు చూసుకోవచ్చు. ఈ గణేష్ కూడా చాలా భారీ గణేష్ అనమాట, బొజ్జ గణపయ్య. సో ఇక్కడ ఎక్స్పెషల్ ఏంటంటే చెవుల పైన చూసినావా, అది కూడా చాలా అట్రాక్టివ్ కొట్టింది. చాలా గోల్డ్ వర్క్ అనేది చాలా స్మూత్ ఫినిషింగ్ అనమాట. సో ముంబై టైప్లో గణేషులు చూపిస్తాయి ఇక్కడ. అన్న ఇక్కడ చూసుకోవచ్చు ముంబై టైప్లో మనకు మన గణేశుడు ఇక్కడ రాబాయ్. సో ముంబై టైప్లో మన గణేశుడు అయితే సో 4 చేతులతో అయితే దర్శనమిస్తుండు. ఇక్కడైతే త్రిశూల్ వస్తుంది చేతిలో. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఎద్దు వచ్చింది, సంథింగ్ ఎద్దు అన్న ఆవన్న ఎద్దు కావచ్చు నాకు తెలిసి. చాలా భారీగా ఉండు గణేశుడు. సో ఇక్కడ సింహం వరకు అయితే కొద్దిగా పెండింగ్ ఉంది. సో ఇది కూడా మేబీ 1-2 డేస్లో అయిపోతుంది. ఒకటే పెండింగ్ ఉంది. గణేశుడికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. జ్యువెలరీ వర్క్ కావచ్చు, కుందన్ వర్క్ కావచ్చు, సో పెయింటింగ్ కావచ్చు, అంతా అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కూడా ఆల్రెడీ యాడ్ చేసిర్రు. సో ఇది అనమాట. మేబీ గణేశుడు 18 లేదా 18-20 ఉండొచ్చు, 20-18 అంతే. ఇక్కడ చూసుకోవచ్చు మన గణేశుడికి పక్కన బ్లాక్ టైగర్స్ వచ్చినాయి. సో ముంబై టైప్లో మన గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. మేబీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అంట. సో గణేష్ అయితే బుక్ అయిపోయాడు. సో చూపియాలా వద్దా నాకు డౌట్ ఉంది. సరే మీరైతే చూడండి, గణేష్ అయితే యూనిక్గా ఉంది కాబట్టి. సో చూడొచ్చు, కుందన్ వరకు కూడా చాలా యూనిక్గా, డిఫరెంట్గా, స్టైల్గా చాలా యూనిక్గా ఉండు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. చేతులు అయితే త్రిశూలం వస్తుంది. సో సోల్డ్ అవుట్ అయింది కదా, మీరు మేబీ చూసినా మేబీ ఏం అంత కాదు, ఇంకా వేరే చూద్దాం. సో ఇది కూడా సోల్డ్ అవుట్, జస్ట్ చూపించండి ఇట్లా అంతే. సో ఈ గణేష్ మనకి అవైలబుల్గా ఉండు. మేబీ 18 feet 16, 15 ఉండొచ్చు. మేబీ మన గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో మహారాజ్ టైప్లో రెస్ట్ తీసుకున్న టైప్లో ఉండు, రెస్ట్ తీసుకుంటున్నా అనమాట. సో 4 చేతులు, మేబీ కుందన్ వర్క్ ఒకటి పెండింగ్ ఉన్నట్టుంది. గోల్డ్ వర్క్ అంతా అయిపోయింది. సో కుందన్ వర్క్ వస్తుంది లేదు తెలియదు, వస్తా అనిపిస్తుంది నాకైతే, వస్తట్టే ఉంది. ఎందుకంటే కస్టమర్ పైన డిపెండ్ అయి ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేయమంటే చేస్తారు, వద్దంటే ఇట్నే వదిలేస్తారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గణేష్ని ముంబై టైప్లో మహారాజ్ సెట్టింగ్ పొజిషన్లో. సో మహారాజ్ స్టైల్లో ఉండు. 4 చేతులు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అట్రాక్టివ్ వచ్చింది. సూర్య బ్యాక్గ్రౌండ్ సంథింగ్ మిక్సింగ్ కొట్టి ఉందన్నమాట. పైన సూర్యుడు, పక్కన కొద్దిగా మిక్సింగ్లో ఉండు, చాలా అట్రాక్టివ్గా ఉండు. సో ఎల్లో పంచ కూడా చాలా యూనిక్గా మన గణేషునికి మ్యాచింగ్ అయ్యే విధంగా ఉందన్నమాట. మన బాలరాముడు చూసుకోవచ్చు కదా, రామ్లాల్. సో రామ్లాల్ అయితే మేబీ బుక్ అయిపోయింది కానీ కొద్దిగా పెండింగ్ అయితే పెట్టారు, కలరింగ్ అయితే ఇంకా వేయలేదు. సో ఇంకా మేబీ 2-3 డేస్లో అయిపోతుండొచ్చు. చాలా యూనిక్గా ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తా కూడా రండి. भाई जरा ऑफ करो, 2 मिनट ऑफ करो, 2 मिनट. రికార్డింగ్ అవుతా. సో ఇక్కడ మన గణేష్ చూసినట్లయితే చాలా యూనిక్గా, అంటే డిఫరెంట్గా ఇలాంటి గణేష్ చూడొచ్చు, కానీ ఇక్కడ మాత్రం కొద్దిగా యూనిక్గా ఉండు. ఎందుకంటే ఇది గోల్డ్ కాదు బాయ్, అది మొత్తం హ్యాండ్ వర్క్, గోల్డ్ తోటి హ్యాండ్ వర్క్ తోటి చేసిరు అనమాట. సో 4 చేతులు, బొజ్జ కనపయ్య. ఈ గణేష్ అట్రాక్టివ్ వచ్చిందంటే ముఖం, ఈ తొండం అనమాట. గణేష్ కన్నా తొండం పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ సోల్డ్ అవుట్ అయిందన్నమాట. ఇది కూడా మేబీ బుక్ అయిపోయింది, చాలా మటుకు బుక్ అయిపోయినాయి. కొన్ని అవైలబుల్గా ఉన్నాయి, అవి మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి సోల్డ్ అవుట్ అయినాయి, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను. అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ కూడా సోల్డ్ అవుట్ అయింది. సో గణేశుడు చాలా అట్రాక్టివ్ ఉంది. గణేశుడు కూడా పైన చూసుకోవచ్చు, మధ్యలో విష్ణుమూర్తి, అక్కడ చూసినట్లయితే శివుడు, ఇక్కడ బ్రహ్మదేవుడు. సో బ్యాక్గ్రౌండ్ తోటి 15 ఉండొచ్చు, మేబీ 15 feet ఉండొచ్చు. సో మన గణేష్ అయితే ముంబై టైప్లో. సో ఇది కూడా మన చేతిలో వస్తుంది. బా చాలా బరువు ఉంది ఇది. సో ఇదైతే మనకు చేతిలో వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు, మేబీ ఇది కూడా షోల్డ్ అవుట్ అయింది బాయ్, ఇది కూడా షోల్డ్ అవుట్ అయిపోయింది. సో చూసిపోయింది ఇట్టగల్లా. సో ఈ గణేష్ కూడా సిట్టింగ్ పొజిషన్లో. ఇక్కడ హనుమంతుడు వచ్చిండు, ఇక్కడ గరుడ మహారాజు సంథింగ్ నాకు తెలియదు, కొద్దిగా అట్నే అనిపిస్తుంది. సో ఈ గణేష్ కూడా 15 feet తోటి అయితే ఉంది మన గణేష్. దర్శనం ఇస్తుంది, 4 చేతులు. సో కుందన్ వరకు ఒకటి పెండింగ్ ఉంది, సోల్ అవుట్ అయిపోయింది. ఇక్కడ పంచ కూడా మేబీ వాళ్ళు డిసైడ్ చేయొచ్చు ఏదో కలరు. సో ఇదనమాట. కొద్దిగా ముంగడికి వెళ్దామా, ఇంకేమైనా ఉన్నాయి. సో ఈ గణేశుడు అయితే సోల్ అవుట్ కాలేదు, ఇంకా అవైలబుల్గా ఉండు. సో పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ గణేష్ అయితే మేబీ 20-12 feet ఉండొచ్చు.
12 ఫీట్స్ 10 ఫీట్స్ అనమాట. సో మన గణేష్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా పెండింగ్ ఉంది, పంచవర్క్ కానీ కుందన్ వర్క్ కానీ కొద్దిగా చేసే ఉంది. సో ఇదే అనమాట. ఇంకా ఇక్కడ చూద్దాం, చాలా యూనిక్గా ఉన్న గణేష్. ఇక్కడ మన శివావతారంలో మన గణేశుడు మన నంది పైన అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. శివావతారం మన గణేష్ మేబీ అనిపిస్తుంది శివావతారం, ఎందుకంటే నంది ఉండ అంటే పైన కిరీటం లేదు, సేమ్ పైన గంగమతాలు వచ్చిందంటే శివావతారం అనమాట. సో ఈ గణేష్ అయితే అవైలబుల్గా ఉంది, ఇంకా బుక్ కాలేదు. సో ఇది గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్న యూనిక్ గణేషులు అనమాట. మీకు ప్రతి ఒక్కటి చూపించాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో లవ్ యూ ఆల్.